ఈ ఎక్కడికైనా ఏ డెస్టినేషన్ చేరుకున్నా కూడా ఫస్ట్ మనీ ఎక్స్చేంజ్ అనేది రేట్స్ తక్కువ ఉంటేనే తీసుకోవాలి. 1/4 కమిషన్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఫారినర్స్కి ఎక్కడికి వెళ్ళినా ఏటీఎంస్ ఉంటాయి. కొంత వాటికంటే అంటే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎలా మనీ తీయానో చూపిస్తాను. నేను ఇది ఇండియన్ మాస్టర్ కార్డు, వీసా కార్డు, ఇంగ్లీష్, సెలెక్ట్ ఇంగ్లీష్. సేమ్ అక్కడ ఏటీఎం లాగానే కానీ మనకు తెలుగు అని చూపిస్తుంది కదా. పిన్ అడుగుతుంది. పిన్ అడిగితే పిన్ చేసిన తర్వాత ఎస్ కరెక్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్ట్, ప్లీజ్ వెయిట్, విత్డ్రాల్, ఎంత సేవింగ్ అకౌంట్. క్రెడిట్ కార్డు పెడితే ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి రాదు. సేవింగ్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్ కానీ ఉన్న అకౌంట్ ఏటీఎం తీసుకొచ్చుకోవాలి. అమౌంట్ అనేది కొట్టుకోవాలి. నేను చిన్న అమౌంటే కొడుతున్నా. ఓకే, ఇది వచ్చేసి అమౌంట్ చూపిస్తున్నాయి. ఇంత కన్వర్షన్ ఇంత అవుతుందని. ఇంత శాతం 10% పడుతున్నది. మనకు 25% కానీ 10% తక్కువనే కదా. ట్రాన్సాక్షన్ అవుతున్నది. కార్డు తీసుకోవాలి. కార్డు తీసుకున్నాక అమౌంట్ వస్తుంది. సేమ్ ఇండియన్ ఏటీఎం. ఎంత గట్టిగా ఉందో అటే పోతే ఇంకా మర్చిపోతే. వ్యూవర్స్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సేఫెస్ట్ అండ్ కమిషన్ లేకుండా చేయాలని అంటే ఇదే ఈజీ మార్గము. మీకు నేను ఒక ఐడియా అండ్ నా సూచన లేకపోతే నా అభిప్రాయం నేను మీకు చెప్తున్నా. ఇదే చేయండి అని చెప్పట్లేదు. కాకపోతే అట్లా మనం లాస్ కాకుండా ఉంటాం. ఎంతో కష్టపడితే వస్తాయి డబ్బులు కదా. కష్టపడితే వచ్చిన డబ్బులు ఎట్లా పడితే అట్లా వృధాగా ఖర్చు పెడితే దానికి వాల్యూ ఉండదు. ఇక్కడి నుంచి వెళ్ళి నేను వెళ్తున్నా. ఈ లెవెల్ 1లోకి వెళ్ళాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని ఉంటుంది. ఇప్పుడు లెవెల్ 3లో ఉన్నా. 1లోకి వెళ్ళాలి. 1లోకి వెళ్తే ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఒకటి క్యాచ్ చేసి అక్కడి నుంచి వెళ్తే నాకు తెలిసి మేబీ 15 రింగేట్స్ ఏసీ బస్సు. మామూలు బస్సు అయితే 10 రింగేట్స్, అంటే 200, 320, 350. అదే కార్కి వెళ్తే మాత్రం ఇంకా డబ్బులు బాగుంటే వెళ్ళొచ్చు. 2-3 ఉంటే అట్లా వెళ్తే బాగుంటుంది. సింగిల్గా వస్తే మాత్రం బాగా డబ్బులు ఖర్చు కావద్దు. బడ్జెట్ టూర్ అని అంటే చాలా కన్వీనియంట్గా ఉండాలంటే మనకు డబ్బులు మిగిలి మనం ఫుడ్ తినడం కానీ, హోటల్ అకామిడేషన్ కావచ్చు కానీ, ఇవన్నిట్లలో మనకు మంచిగా హెల్ప్ఫుల్గా ఉండాలి. మనీ సేవ్ కావాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. ఏటీఎంస్ ద్వారానే డబ్బులు తీసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనని మనము అంటే మోసం వాడక్కడ బోర్డు పెట్టి అమ్ముతున్నాడు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు బోర్డు చూపిస్తున్నాను. దాంట్లో నేను మీకు ఒకటి చూపిస్తా. వాడు ఎంత ఇండియన్ కరెన్సీ ఎంత వి బై అమౌంట్ అని చెప్పి, వి సేల్ అనే అమౌంట్ అని చెప్పి బోర్డు పెడుతున్నాడు. ఆ బోర్డు నెక్స్ట్ టైం నేను చూపిస్తాను. నాకు రిసిప్ట్లు కూడా ఉన్నాయి. అవి ఫోటో స్క్రీన్ షాట్లు కూడా పెడతా. వి బై అంటున్నాడు, వి సేల్ అంటున్నాడు బోర్డు పెట్టి. వి బై వచ్చేసి 3.7 దాని వాల్యూ. వి సేల్ వచ్చేసి మళ్ళా వి సేల్ 3.7. వి బై 100 రూపీస్ అనుకోండి. 100 రూపీస్ని ఇండియా అమౌంట్లో కన్వర్షన్ చేస్తే చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నాడు. 4.8 రింగేట్స్ ఇవ్వాలి. 4.8 రింగేట్స్ అని అంటే ఇండియన్ కరెన్సీలో మనకు 22 రూపాయలు దాదాపుగా. 21 రూపాయలు ఇవ్వాలి. కానీ వాడు దాన్ని ఏం చేస్తున్నాడు అంటే 3.7 అంటే 27 రూపాయలు చేస్తున్నాడు. అంటే ప్రతి రింగేట్ పైన 7 రూపాయల నుంచి 8 రూపాయల వరకు, ప్రతి రింగేట్ పైన 7 రూపాయల నుంచి 8 రూపాయల వరకు 6 రూపాయల నుంచి కొడుతున్నాడు. అటు ఇటుగా ఉండొచ్చు లెక్కలు. కానీ ఇక్కడైతే ఎయిర్పోర్ట్లో జరిగేవి చిన్న చిన్న మోసాలు అనిపిస్తాయి, కానీ అవే పెద్ద మోసాలు. చూసుకొని
ఏదైనా బడ్జెట్ ప్లాన్ చేసేవాళ్ళు బస్ ట్రాన్స్పోర్ట్కు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి, వాటికి వీటికి చూసుకొని పెట్టుకోవాలి. కార్ ట్రాన్స్పోర్ట్ అనేది ఓకే మంచిగానే ఉంటుంది, కానీ ఫాస్టెస్ట్, కానీ అది బడ్జెట్లోకి రాదు. చూసుకొని ట్రావెల్ చేయాలని నా సూచన. నా ఒపీనియన్ నేను మీకు షేర్ చేసిన.